హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 45. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆయుష్ హాస్పిటల్ డాక్టర్స్ అండ్ డీన్తో హాస్పిటల్ ఎక్విప్మెంట్ మెడిసిన్స్ గురించి కాసేపు డిస్కస్ చేసి డీన్కి 70 lakhs చెక్ ఇస్తూ ఎవరికి ఎటువంటి అవసరం ఉన్నా వెంటనే జాయిన్ చేసుకోండి, వాళ్ళ దగ్గర ఎటువంటి ఫీజు ఛార్జ్ చేసుకోవడానికి వీల్లేదు, నేను మంత్లీ వస్తూ ఉంటాను, వచ్చిన ప్రతి పేషెంట్ చిరునవ్వుతోనే బయటికి వెళ్ళాలి, ముఖ్యంగా పిల్లలు, వాళ్ళకి ఎటువంటి హాని జరగడానికి వీల్లేదు, ఎంత ఖర్చైనా నేను భరిస్తాను అంటూ అందరికీ ఎటువంటి మిస్టేక్ ఇక్కడ జరగకూడదు అని స్ట్రిక్ట్గా చెప్పి డీన్ క్యాబిన్ నుండి బయటికి వస్తాడు. వెనుకనే అందరూ వచ్చి ఆయుష్ కారెక్కే వరకు వెనుకనే ఉండి ఆయుష్ కారెక్కాక అందరూ హాస్పిటల్లోకి వెళ్ళి ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. క్రౌడ్ ఎక్కువ ఉండడంతో ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుండి కారులో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అది తెలియని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆయుష్ బయటకు వస్తాడో తనతో సెల్ఫీ తీసుకుందామా అని మొబైల్స్ పట్టుకొని రెడీగా ఉంటారు. కారులో కూర్చున్న ఆయుష్ తన ల్యాపీ ఓపెన్ చేసి పంపించాల్సిన మెయిల్స్ ఉండడంతో దియా ఆషీలను కాసేపు డిస్టర్బ్ చేయొద్దని సీరియస్గా చెప్పి తన వర్క్లో బిజీ అవుతాడు. ఆషీ దియాకి ఫ్రూట్స్ తినిపిస్తూ మొబైల్లో దియాకి ఇష్టమైన మూవీ ప్లే చేసి తనకి ఇయర్పోడ్స్ పెట్టి ఆయుష్ని డిస్టర్బ్ చేయకుండా మూవీ ద్వారా డైవర్ట్ చేస్తుంది. డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తూనే, సార్ ఇప్పుడు డైరెక్ట్గా మహల్కే వెళ్ళమంటారా లేక ఇంకెక్కడికైనా వెళ్ళాలా అంటూ మెల్లగా అడుగుతాడు. వర్క్లో ఇన్వాల్వ్ అయిన ఆయుష్ వైపు చూస్తూ మోహిత్ అన్నయ్య కార్ని ఫాలో అవ్వండి అని ఆశ ఆన్సర్ ఇవ్వడంతో డ్రైవర్ మోహిత్ కార్ని ఫాలో అవుతూ ఆయుష్ ఫ్యూ మంత్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన చారిటీ హోమ్ ముందు కారు ఆపుతాడు. ఆయుష్ గారు, మీ వర్క్ అయిపోయిందా? మనం వెళ్లాల్సిన ప్లేస్ వచ్చేసింది. 2 minutes ఆశి అంటూ మెయిల్ సెండ్ చేశాక ల్యాపీ క్లోజ్ చేసి ఏ రెస్టారెంట్కి వచ్చాం అని చెప్పి కార్ దిగి హోమ్ వైపు చూసి, ఏయ్ ఇక్కడికి ఎందుకు వచ్చాం, మనం రెస్టారెంట్కి కదా వెళ్ళాలి అంటూ డ్రైవర్ వైపు చూస్తూ, ఏయ్ నీకు ఇక్కడికి తీసుకురమ్మని చెప్పానా, నేను ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? సారీ సార్, మీరు నాకేం చెప్పలేదు, నేను అడిగాను మీరు ఆన్సర్ చేయలేదు, మేడంని మోహిత్ సార్ కార్ని ఫాలో అవ్వమని చెప్పారు, నేను ఫాలో అవుతూ వచ్చాను. ఈడియట్, నేను చెప్పకపోతే అడగాలి కదా, నేను వర్క్లో బిజీగా ఉండి నీ మాటలు వినిపించుకోలేదు, పద ముందు రెస్టారెంట్కి వెళ్ళాలి, ఫీలింగ్ హంగ్రీ. బావా ఇప్పుడు ఏమైందని వాడి మీద అలా అరుస్తూ ఉన్నావు? ఎలాగో వచ్చాం కదా, ఒకసారి హోమ్ని చూసి వెళ్దాం, మన వాళ్ళు కూడా చూసినట్టుంటుంది, ఆషిక్ కూడా ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టమట. బుర్ర లేకుండా మాట్లాడుకు మోహిత్, ఇట్స్ ఆల్రెడీ 11, ఇంతవరకు ఎవరు బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, దియా టైం టు టైం తినాలి కదా, మార్నింగ్ 1 ఇడ్లీనే తింది అంతే, ఇప్పుడు హోమ్లోకి వెళ్తే అంత త్వరగా అవుతుందా? పైగా ఎంగేజ్మెంట్ వర్క్స్ అన్నీ ఉన్నాయి, హాస్పిటల్ ఇనాగ్రేషన్ అవ్వగానే వెళ్ళాలని చెప్పాను కదా. బావా ఒక్కసారి దియా ఫేస్ చూడు, రోజు మహల్లో ఒక్కటే అవ్వడంతో పంజరంలో చిలుకలాగా ఉండే తాను ఇప్పుడు బయటకు వచ్చాక ఎంత హ్యాపీగా ఉందో, ఇక్కడున్న పిల్లలందరినీ చూస్తే షీ ఫీల్ వెరీ హ్యాపీ, నా కోసం కాకపోయినా తన కోసమైనా ఒప్పుకో బావా. ఆయుష్ దియా వైపు చూస్తాడు. మోహిత్ చెప్పినట్టుగానే నిజంగానే దియా మొహంలో అసలైన హ్యాపీనెస్ కనిపిస్తూ ఉంటే దియా నవ్వుని మైమర్పుగా చూస్తూ తన ముందు నీస్ మీద కూర్చొని, దియా హోమ్లోకి వెళ్దామా, ఇక్కడ నీలాగే క్యూట్గా ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళతో నువ్వు సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు అని నవ్వుతూ చెప్తాడు. వెళ్దాం డాడ్ అని నవ్వుతూ చెప్తున్న దియాని చూసి తను కూడా నవ్వుతూ తనను ఎత్తుకొని మున్నాని పిలిచి పిల్లలందరికీ ఫ్రూట్స్ స్వీట్స్తో పాటు అందరికీ దియా చేతుల మీద డ్రెస్సెస్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేద్దాము, అన్నీ అరేంజ్ చెయ్యి అంటూ నవ్వుతూ దియాని ఎత్తుకొని హోమ్లోకి అడుగు పెడతాడు. ఆయుష్ని చూసిన హోమ్ ఇన్ఛార్జ్ ఫాస్ట్గా ఆయుష్ ముందుకి వచ్చి, హలో సార్, మీరు వస్తున్నట్టు ఇన్ఫామ్ కూడా చేయలేదు, ప్లీజ్ సార్ రాండి అంటూ హాల్లోకి తీసుకొని వచ్చి అందరికీ సోఫా చూపించి వాళ్ళకు జ్యూస్ తెప్పించి ఆయుష్ సడన్గా ఎందుకు వచ్చాడో అర్థం అవ్వక ఆయుష్ వైపు కంగారుగా చూస్తూ ఉంటుంది. ఆయుష్ జ్యూస్ సిప్ చేస్తూ, అంతా ఓకే కదండి, అందరూ ఎలా ఉన్నారు, టైంకి మెడిసిన్స్ అందుతున్నాయి కదా, ఇక్కడ అందరికీ కంఫర్ట్గానే ఉంటుంది కదా, ఏమైనా నీడ్ ఉంటే చెప్పండి. అయ్యో అలాంటిదేం లేదు సార్, అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు, మీరు అందరినీ ఓన్ ఫ్యామిలీ లాగా చూసుకుంటూ ఉంటే ఇంకేం లోటు ఉంటుంది సార్, అందరూ చాలా బాగున్నారు, మీరు వచ్చారని తెలిస్తే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్, విత్ యువర్ పర్మిషన్ అందరినీ గ్యాదర్ చేయమంటారా? యా చెయ్యండి, నేను కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసి నా కూతురుతో అందరికీ డ్రెస్సెస్ డిస్ట్రిబ్యూట్ చేయించాలని తీసుకొచ్చాను, డ్రెస్సెస్ ఇంకొక 1/2 అవర్లో వచ్చేస్తాయి. ఓకే సార్ అంటూ హోమ్ ఇన్ఛార్జ్ 15 minutesలో అందరినీ ఒక చోట చేర్చి ఆయుష్ వాళ్ళని అక్కడికి తీసుకెళ్తుంది. ఆశీకి అక్కడున్న పసిపిల్లలను చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ముద్దు ముద్దుగా ఉన్న పసిపిల్లల్లో బ్లైండ్, డెఫ్, హ్యాండిక్యాప్డ్ పిల్లల్ని చూసి ఆశీ మనసు చాలా బాధగా మారుతుంది.
వాళ్ళ ముందు నీస్ మీద కూర్చొని మున్నా పిల్లల కోసం తీసుకొచ్చిన చాక్లెట్స్ వాళ్ళకి ఇస్తూ వాళ్ళ నేమ్స్ అడుగుతూ వాళ్ళని గుండెలకి హక్ చేసుకొని నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, మీరు గుడ్ కిడ్స్ లాగా అల్లరి చేయకుండా మేడం చెప్పినట్టు వింటూ ఉండాలి, ఓకేనా, గుడ్ స్టూడెంట్స్ లాగా చదువుకోవాలి అని ప్రేమగా చెప్తుంది. ఆ పసిపిల్లల్లో ఒక పాప తెల్లగా బొద్దుగా చబ్బీ చిక్స్తో రింగుల జుట్టుతో చూడగానే ముద్దొచ్చేలా ఉన్న పాప ఆశి ముందుకు వచ్చి, అక్క నువ్వు ఆయుష్ సార్కి ఏమవుతావు అని ఆశి చేతిని పట్టుకొని అడుగుతుంది. చందమామలాగా ఉన్న ఆ పసిపాపకి దేవుడు చూపునివ్వనందుకు బాధపడుతూ ఆ పాప చేయి పట్టుకొని, హాయ్ నా పేరు ఆశి, నేను ఆయుష్ గారి వైఫ్, మరి నీ పేరేంటి అని దియా ఏజున్న ఆ పాప వైపు బాధగా చూస్తూ అడుగుతుంది. ఆ పాప ఆశి వైపు చూసి, నాకు పేరు లేదు మేడం, అందరూ నన్ను చిన్ని అని పిలుస్తారు, మీ పేరు చాలా బాగుంది, మీలాగే, ఇది మీకోసం అంటూ తన చేతిలో ఉన్న రోజ్ ఆశి చేతిలో పెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ బంగారం, నేను అందంగా ఉంటానని నీకెలా తెలుసు అంటూ ఆ పాపను వడిలో కూర్చోపెట్టుకుంటూ చాక్లెట్ రేపర్ ఓపెన్ చేస్తూ చాక్లెట్ ఆ పాపకి తినిపిస్తూ అడుగుతుంది. మీ వాయిస్ చాలా బాగుంది మేడం, మీ వాయిస్ లాగే మీరు కూడా బాగుంటారని గెస్ చేశాను, అండ్ ఇంతకుముందు మీరు ఇక్కడికి వచ్చారు, నాకు బాగా గుర్తుంది మీ వాయిస్, నేను గుర్తుపట్టాను. మేడం కాదు అమ్మ అని పిలువు, అలాగే నీ పేరు ఈ రోజు నుండి చందన, సరేనా, ఈ పేరు నీకు నచ్చిందా చందు, అండ్ ఇక్కడికి వచ్చానా ఎప్పుడురా, నాకైతే గుర్తు రావడం లేదే. ఓ చాలా బాగుంది మేడం, మీరు ఇక్కడికి వచ్చి 5 నెలల పైనే అవుతుంది, అందుకే మీరు మర్చిపోయి ఉంటారు, కానీ మీ వాయిస్ నేను మర్చిపోలేదు, అందుకే మిమ్మల్ని గుర్తుపట్టాను అంటూ ఆశీతో కబుర్లు చెప్పుతూ ఉన్న చందన దగ్గరికి హోమ్ ఇన్ఛార్జ్ వచ్చి, మేడం మీకోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పగానే ఆశి చందన చేయి పట్టుకుని జాగ్రత్తగా నడిపించుకుంటూ ఆయుష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక దియా చేత అక్కడున్న అందరికీ డ్రెస్సెస్ డిస్ట్రిబ్యూట్ చేశాక స్వీట్స్ ఫ్రూట్స్ కూడా అందించి ఈవినింగ్ వరకు ఆ హోమ్లోనే అందరితో టైం స్పెండ్ చేసి ఈవినింగ్ పిల్లలందరికీ బాయ్ చెప్పి ఆయుష్ వాళ్ళు మహల్కి స్టార్ట్ అవుతారు. చందుని వదిలి వస్తూ ఉంటే ఆశీకి బాధగా ఉన్న టైం ఉన్నప్పుడు హోమ్కి వెళ్ళి అక్కడున్న అందరితో టైం స్పెండ్ చేయొచ్చు అని ఫిక్స్ అయ్యి ఆయుష్ని కూడా ఒప్పించి మహల్కి స్టార్ట్ అవుతారు. మహల్కి రీచ్ అయ్యే వరకు ఎప్పుడు వెళ్ళాను అని ఆలోచిస్తూ ఉన్న ఆశీకి నిశాంత్ ఎంగేజ్మెంట్ అయ్యాక ఒక చారిటీకి వెళ్ళడం గుర్తు రావడంతో, అంటే అదే ఇదా, కానీ చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి, ఇప్పుడు ఇంత అందంగా అప్పుడు లేదు, అండ్ ఇన్ని ఫెసిలిటీస్తో చారిటీ లేదు, ఆ రోజు నైట్ రావడంతో నేను అడ్రస్ కూడా సరిగ్గా చూడలేదు అనుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. మహల్కి రీచ్ అయ్యాక రేపు ఎంగేజ్మెంట్కి అందంగా ముస్తాబైన మహల్ని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఒక్క ప్రణవి తప్ప. మార్నింగ్ నుండి అటు ఇటు తిరగడం వల్ల అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్తారు. అభి అంతకుముందే రేపు ఎంగేజ్మెంట్కి వస్తాను అని చెప్పి మహల్కి కూడా రాకుండా ఇంటికి వెళ్ళిపోవడంతో అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. తన రూమ్కి వెళ్తున్న నిషాన్ను ఆశి పిలవడంతో ఆశి వైపు చూస్తూ, ఏంటి వదిన ఏమైనా కావాలా అంటూ ఆశి వైపు చూస్తాడు. నిషాన్ స్టాప్ ఇట్, ఇక్కడ ఎవరున్నారని వదిన అని పిలుస్తున్నావు, మీ అన్నయ్య ముందు అలా పిలువు చాలు, ఎవరు లేనప్పుడు కూడా వదిన అని పిలిచి చంపకు, నువ్వు హార్ట్ మార్చుకున్నంత ఈజీగా నేను మార్చుకోలేను. ఎర్రగా ఉన్న ఆశి మొహాన్ని చూసి ఆశి కోపంలో ఉంది అని చెప్పి అర్థం చేసుకుని, ఓకే ఏంటి ఆశి నాతో ఏమైనా చెప్పాలా. నేను చెప్పడం కాదు నువ్వే చెప్పాలి నిజం, మనం ఇందాక చూసొస్తున్న హోమ్కి ఎంగేజ్మెంట్కి ముందు నువ్వు నన్ను అక్కడికి తీసుకెళ్ళావు, ఆ హోమ్ నీదే, నువ్వే అందరినీ చూసుకుంటున్నావు అని చెప్పి నాతో ఎందుకు అబద్ధం చెప్పావు. ఆశి ఏ విషయం అయితే అడగకూడదు అని చెప్పి ఆ హోమ్కి వెళ్ళినప్పటి నుండి ఆశి నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నాడో ఇప్పుడు ఆశి అదే అడగడంతో నిషాన్ మౌనంగా ఉండిపోతాడు. నాకు కావాల్సింది నీ సైలెన్స్ కాదు నిషాన్, నీ నుండి సమాధానం కావాలి. అది ఆయుష్ గారు చూసుకుంటూ ఉంటే నువ్వే చూసుకుంటున్నావని నాతో ఎందుకు అబద్ధం చెప్పావు, నువ్వు చెప్తావా లేక ఈ విషయాన్ని ఆయుష్ గారి దగ్గరే ఓపెన్ చెయ్యనా. నిషాన్ కంగారుగా, నో వద్దు నేనే చెప్తాను, నీకు ప్రపోజ్ చేసి 3 months దాటినా నీ నుండి ఎటువంటి రియాక్షన్ లేకపోయేసరికి నిన్ను ఎలా ఇంప్రెస్ చేయాలో తెలియక నీ ఫ్రెండ్ ద్వారా నీకేమి ఇష్టమో తెలుసుకున్నాను, అందులో ఒకటి ఇలాంటి చారిటీలకు వెళ్ళి టైం స్పెండ్ చేయడం నీకు ఇష్టమని తెలిసింది. అప్పుడే అన్నయ్య నాకు ఈ బాధ్యతలు ఈ చారిటీలు అప్పగించడంతో నేను ఇంప్రెస్ చేయాలని చెప్పి అది నాదే అని అబద్ధం చెప్పాను అన్న నెక్స్ట్ మినిట్ ఆశి చేతిలో నిషాన్ చంప పగులుతుంది. నిషాన్ చంప మీద చేయి పెట్టుకుని ఆశి వైపు బాధగా చూస్తూ ఆశి అంటూ పిలుస్తూ తన వైపు బాధ నిండిన కళ్ళతో చూస్తాడు. అదేనా నువ్వింకా నా దగ్గర దాచింది, నిజం అదొక్కటేనా చెప్పు నిషాన్, ఆ ఒక్క విషయంలో మాత్రమే నువ్వు నన్ను మోసం చేశావా అంటూ కోపాన్ని ఆపుకుంటూ నిషాన్ వైపు చూస్తుంది.
నిషాన్ ఆశీ వైపు చూడలేక తల వంచుకొని, లేదు, నీ దగ్గర చాలా దాచాను, ఇంకా అవి దాచి ప్రయోజనం లేదు కాబట్టి చెప్తున్నాను. నీ దగ్గర మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి అన్నయ్య కంపెనీను ఎలా రన్ చేస్తాడో నాకు తెలుసు కాబట్టి అన్నయ్య ఐడియాస్ ఫాలో అయ్యాను. అవే ఫాలో అవుతూ ఎంప్లాయీస్కి బోనస్లు ఇస్తూ, ఎంప్లాయీస్కి లీవ్స్ ఎక్స్టెండ్ చేస్తూ, లేడీస్ కోసం స్పెషల్ లీవ్స్, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అండ్ ట్రిప్స్ అంటూ ప్రతి ఐడియా అన్నయ్య నుండి కాపీ చేసినవే. అవన్నీ నా ఓన్ ఐడియాస్గా మీ అందరి ముందుకు చెప్పి నీకు దగ్గరయ్యి నీ మనసు గెలుచుకున్నాను. టు బీ ఫ్రాంక్, నువ్వు ఇవన్నీ చేశాకే నా గురించి నువ్వు థింక్ చేయడం మొదలుపెట్టావు. వితిన్ 3 monthsలో నా లవ్ని యాక్సెప్ట్ చేశావు. యాక్చువల్లీ ఆశి నిషాంత్ తను ప్రపోజ్ చేశాక 6 monthsకి ఓకే చేస్తుంది. ఫస్ట్ 3 months ఎటువంటి రెస్పాన్స్ అవ్వకపోయినా ఆఫ్టర్ 3 months నిషాంత్ రన్ చేస్తున్న చారిటీ గురించి తెలియడం అండ్ తను ఎంప్లాయీస్ మీద చూపించే కేరింగ్ అండ్ కన్సర్న్, లేడీస్కి స్పెషల్ లీవ్స్ పెట్టడం, ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది పడకుండా చేయడం చూసి నిషాంత్ మంచి మనసుకి ఇంప్రెస్ అయ్యి 3 monthsలో ఓకే చేస్తుంది. సో అలా 6 monthsలో నిషాంత్ లవ్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆశి నిషాన్ వైపు అలానే కోపంగా చూస్తూ ఉంటే నిషాన్ తడబడుతూనే, నువ్వు ఓకే చెప్పాక నా హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను, మళ్ళీ ఎక్కడ నీ మనసు మారుతుందో అని చెప్పి వితిన్ 1 monthలోనే మన ఎంగేజ్మెంట్ అందరికీ తెలిసేలాగా చాలా గ్రాండ్గా చేసుకున్నాను. అండ్ పెళ్ళి కూడా త్వరగా చేసుకోవాలి అనుకున్నా నాకు 6 months వరకు ముహూర్తాలు లేవు అనేసరికి తప్పక అందుకు ఒప్పుకొని ఈ 6 months నీతో బోలెడన్ని మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాను. మీ ఫ్యామిలీకి కూడా చాలా దగ్గర అయ్యాను. యూ చీట్, నన్ను ఇంత చీట్ చేస్తావా అని కోపంగా నిషాన్ కాలర్ పట్టుకొని, నన్ను మోసం చేసి నాకు దగ్గరయ్యావు. నేను లవ్ చేసింది నిన్ను కాదు, నీ ఐడియాస్ని. అంటే ఇండైరెక్ట్గా మీ అన్నయ్యను లవ్ చేశా, అవి నీవే అని నా దగ్గర దాచి నన్ను చీట్ చేసావు అంటూ కోపంగా నిషాన్ మరో చంప కూడా పగలకొట్టి, నన్ను ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా ఆయుష్ గారే బెటర్, ఆయన నన్ను బాధ పెట్టినా నాతో నిజాయితీగా ఉన్నారు తప్ప నీలా నన్ను ఏ రోజు చీట్ చేయలేదు. ఆయుష్ గారు నన్ను టార్చర్ చేసి నన్ను బాధ పెట్టినప్పుడు కూడా నేను ఇంతగా హర్ట్ అవ్వలేదు. బట్ నువ్వు చేసిన మోసం తలుచుకుంటేనే నాకు భరించలేని పెయిన్ వస్తుంది. ఇన్నాళ్ళు నీ మీద ఎక్కడో చిన్న బాధ ఉండేది, నిన్ను నన్ను విడదీశాడు అని ఆయుష్ గారి మీద కోపాన్ని పెంచుకున్నాను. బట్ ఆ కోపం మొత్తం ఇప్పుడు నీ మీదకు షిఫ్ట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ నాకు ఇప్పుడు ఆయుష్ గారి మంచివారిలాగా కనిపిస్తున్నారు. అత్తయ్య గారు చెప్పినట్టు ఆయన పైకి హార్డ్గా ఉన్న లోపల చాలా సాఫ్ట్. అందుకు ప్రూఫ్ ఇవాళ ఆయన పూర్ పీపుల్ కోసం స్టార్ట్ చేసిన హాస్పిటల్ అండ్ ఆయన రన్ చేస్తున్న చారిటీ. ఐ రియల్లీ హేట్ యూ. పైకి మంచిగా కనిపిస్తూ లోపల ఇంకో మనిషి దాగున్నాడు నీలో, అది నాకు ఇవాళే తెలిసింది. నిన్ను చూడాలంటేనే కోపం వస్తుంది నాకు అని వెనక్కి తిరుగుతుంది. తన రూమ్కి వెళ్తూ ఉన్న ఆశీకి సడన్గా బ్రెయిన్లో ఏదో స్ట్రైక్ అవ్వడంతో ఫాస్ట్గా ముందుకు తిరిగి, నా దగ్గర ఎందుకు నువ్వు ఆయుష్ గారి గురించి బ్యాడ్గా నెగిటివ్గా చెప్పి నా దృష్టిలో ఆయన్ని బీస్ట్గా క్రియేట్ చేసావు అంటూ కోపంగా అడుగుతూ ఉన్న ఆశీకి ఏం చెప్పలేక సైలెంట్గా కన్నీళ్లు కారుస్తున్న నిషాన్ని చూసి కనుబొమ్మలు ముడిపడతాయి. నిన్నే నిషాన్, అడుగుతున్నాను కదా, ఎందుకు ఆయుష్ గారి గురించి నా దగ్గర బ్యాడ్ చేసి ఆయనకు నువ్వంటే ఇష్టం లేనట్టు, మీ పేరెంట్స్ని అసలు కేర్ చేయనట్టు నాతో చెప్పావు అంటూ మరోసారి వాయిస్ పెంచి రెట్టింపు అడుగుతున్న ఆశీ వాయిస్ విని వెంటనే తన చేత్తో ఆశీ నోరు మూసి, ఆశీ ప్లీజ్ కామ్ డౌన్, నీ వాయిస్ అన్నయ్య విన్నాడంటే పెద్ద గొడవ అవుతుంది, ప్లీజ్ ఆశీ, జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు, అన్నీ మర్చిపోయి అన్నయ్యతో హ్యాపీగా ఉండు, నేను మీ లైఫ్లోకి అడ్డురాను, ట్రస్ట్ మీ. ఆశీ కోపంగా నిషాన్ చేతిని నెట్టేసి, జస్ట్ షటప్ యువర్ అగ్లీ మౌత్, ఏంటి మర్చిపోయేది? ఆయుష్ గారి గురించి కావాలని నా దగ్గర బ్యాడ్ చేసి ఇప్పుడు ఎందుకు చేశావంటే మర్చిపో అంటున్నావు. ఎలా మర్చిపోతాను చెప్పు, నేను ఎలా మర్చిపోతాను? నాకు నువ్వు ఆన్సర్ చెప్పి తీరాలి. ఆయన నిన్ను ఎంత కేర్ చేస్తాడు, అలాంటి ఆయన గురించి నువ్వు అసలు మనిషివేనా చెప్పు, ఇలా ఎందుకు అబద్ధం చెప్పావు? నువ్విప్పుడు చాలా కోపంలో ఉన్నావు, నీకేం చెప్పినా వినే స్థితిలో నువ్వు లేవు. ఈ విషయాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకో. నీకు తెలియాల్సిన టైం వస్తే అన్నీ తెలుస్తాయి. ట్రస్ట్ మీ, నీ దగ్గర కొన్ని దాచాను అంతే తప్ప నిన్ను మోసం చేయలేదు. నాకు అన్నయ్య అంటే ప్రాణం అంటూ ఇంకొక మాట కూడా మాట్లాడకుండా ఫాస్ట్గా తన ఫ్లోర్కి వెళ్తున్న నిషాన్ని కోపంగా చూస్తూ తన రూమ్కి వెళ్ళిపోతుంది. రూమ్ డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగి చూసిన ఆశీకి బెడ్ మీద ఆయుష్ గారు బెడ్ని ఆనుకొని అలాగే పడుకొని ఉంటే ఆయుష్ మీద దియా పొట్ట చుట్టూ చేతులు వేసి నిద్రపోతూ కనిపిస్తుంది. దియా డ్రెస్ చూసి దియాకి బాత్ చేయించి డ్రెస్ చేంజ్ చేశాడు అని అర్థం చేసుకుంటూ మెడిసిన్స్ వేశాడా లేదా అని టేబుల్ మీద ఉన్న మెడిసిన్స్ వైపు చూసి అక్కడ కనిపించిన మెడిసిన్స్ వైపు చూసి వేశాడు అని అర్థం చేసుకుని దియాను సరిగ్గా పడుకోబెట్టి ఆయుష్ గారు సరిగ్గా పడుకోండి అని చెప్తూ ఉన్న ఆశీని
ఆశీని చూసి గుడ్ నైట్ ఆశి అంటూ బెడ్ మీద కూర్చొనున్న ఆశి వల్లో తలపెట్టుకుని గట్టిగా ఆశి నడుము చుట్టూ చేతులు వేసి పడుకుంటాడు. ఆయుష్ గారిని లేపాలనుకున్న డీప్ స్లీప్లో ఉన్న ఆయుష్ని మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆయుష్ తల నిమురుతూ ఐఎమ్ రియల్లీ సారీ ఆయుష్ గారు, మీ గురించి ఇన్నాళ్ళు తెలియక నిషాన్ చెప్పిందే నిజం అనుకుని నమ్మి మీ మీద ద్వేషం పెంచుకొని మీతో అంత కఠినంగా బిహేవ్ చేశాను. కానీ మీరు ఎంత మంచివారో ఈరోజే తెలిసింది. అందుకే ఈగో పక్కన పెట్టి సారీ చెప్తున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ. మీ లైఫ్ నాకు చాలా మిస్టరీగా ఉంది ఆయుష్ గారు. మీకు తెలియకుండా మీ వెనుక చాలా జరుగుతున్నాయి. అవేంటో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను. నిషాన్ గురించి పక్కన పెడితే తను మంచోడు కాదు అనను, కానీ మీ ఐడియాని యూజ్ చేశాడు అంటే అది నా కోసం అని సరిపెట్టుకుంటాను. బట్ మీ గురించి బ్యాడ్గా చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇదంతా ఈజీగా వదిలేసే విషయం కాదు. అలాగే మీ పాస్ట్ కూడా నాకు తెలియాలి, అది కూడా తెలుసుకుంటాను. ఇన్నాళ్ళు నాకెందుకులే అని అంతగా పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనిపిస్తుంది. మీ వైఫ్ ఎవరు? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? ఎందుకు విడిపోయారు? ఇప్పుడు తను ఎక్కడుంది? ప్రణవి మిమ్మల్ని అంత ప్రేమిస్తున్నాను అని చెప్పినా కూడా తనని కన్నెత్తి కూడా చూడని మీరు మీ తమ్ముడికి కాబోయే భార్య అయిన నన్ను ఎందుకు మ్యారేజ్ చేసుకున్నారు? వీటన్నిటికీ ఏదో కామన్ పాయింట్ ఉంది. అదేంటి? అవి తెలిస్తే తప్ప మీ పాస్ట్ తెలియదు. మీరు మంచివారు ఆయుష్ గారు. మీ వైఫ్ దూరం అయిపోయాకే మీరు ఇలా అయ్యారేమో అనిపిస్తుంది. సో తను మీ దగ్గరికి వచ్చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. అందుకే మీ పాస్ట్ గురించి తెలుసుకొని మీ వైఫ్ మంచిదైతే మిమ్మల్ని నేను ఒక్కటి చేస్తాను ఆయుష్ గారు, ప్రామిస్. బట్ దియాని మాత్రం నేనే చూసుకుంటూ బ్రతికేస్తాను అనుకుంటూ ఆయుష్ని జోకొడుతూ తను బెడ్కి ఆనుకొని అలాగే పడుకొని నిద్రపోతుంది. మిడ్ నైట్ మెలకు వచ్చిన ఆయుష్కి తన ఆశి ఒళ్ళో ఉండడం అండ్ ఆశి బెడ్కి ఆనుకొని పడుకోవడం చూసి హో గాడ్, ఇది అలానే పడుకుందా నైట్ మొత్తం? ఇలా అయితే బ్యాక్ పెయిన్ రావడం ఖాయం అని ఆశని డిస్టర్బ్ చేయకుండా బెడ్ మీదకి చేర్చి తన ఆశి పక్కనే పడుకొని తనను గుండెలకి పదుముకొని ఇలాగే ఉండిపోవాలనుందిరా లైఫ్ లాంగ్, మిస్ యూ సో మచ్ అంటూ ఆశి గుండె మీద స్వీట్ కిస్ ఇచ్చి ఆయుష్ కూడా నిద్రపోతాడు. కానీ నిషాన్ ఏడుస్తూ ఆ రాత్రి మొత్తం నిద్రకి దూరం అవుతాడు. ఇక్కడ నేను ఆయుష్ని హైలైట్ చేయాలనో లేక నిషాన్ని డౌన్ చేయాలనో అలా రాయలేదు. అక్కడ జరిగింది మాత్రమే రాశాను. మీరు మళ్ళీ దీన్ని నెగిటివ్గా తీసుకొని కామెంట్ చేయకండి. అందుకే ముందు నేనే చెప్పేస్తున్నాను. మీకు నేను చెప్తూనే ఉన్నాను, ఓపెన్ అవ్వాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవి రివీల్ చేస్తే మీరు షాక్ అవ్వడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ నేను చాలా వరకు చెప్పేశాను. మీలో ఎంతమందికి నేను చెప్పాను అనుకున్నది అర్థమైందో కామెంట్ ద్వారా చెప్పండి. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడ నుంచి స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు అది ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఈ స్టోరీ అందాల రాక్షసి ఇదే లాస్ట్ ఎపిసోడ్ అండి యూట్యూబ్లో. రేపటి నుంచి ఇది నేను వెబ్సైట్కి ఇస్తాను. సో ఎవరైనా చూడాలి అనుకుంటే వెబ్సైట్లో చూడండి. నేను అక్కడ పోస్ట్ చేశాక కమ్యూనిటీలో లింక్ ఇస్తాను. సో మీరు అది డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీకు అది ఓపెన్ అయిపోతుంది. వీడియో అనేది సేమ్ ఇలానే వస్తుంది, వీడియో చూడొచ్చు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను మీకు అవైలబుల్లోనే ఉంటాను రిప్లై ఇవ్వడానికి. అండ్ వెబ్సైట్లో కూడా ఒక సపోర్ట్ నెంబర్ ఇస్తాను. మీకు ఎవరికైనా యాక్సెస్ చేయడం రావట్లేదు అని అంటే, అక్కడ ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే మీరు కాల్ చేయొచ్చు. అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మొబైల్ యాప్ అనేది రేపు నేను లాంచ్ చేయట్లేదు. ఎందుకు అంటే మంచి ముహూర్తం చూడమని చెప్పి పంతులు గారికి చెప్పాను. ఆయన ఇంకా నాకేమీ చెప్పలేదు. అది నేను విలన్ హస్బెండ్లో మీకు డేట్ ఇస్తాను. సో వెబ్సైట్ అనేది ఆల్రెడీ లైవ్ ఉంది కాబట్టి ఎప్పటి నుంచో, అందుకే అక్కడ మీకు వీడియోస్ ఇద్దామని అనుకుంటున్నాను. చెప్పాను కదా ఈ మంత్ ఎండింగ్ వరకే ఇక్కడ ఇస్తాను. నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం వెబ్సైట్ అండ్ మొబైల్ యాప్లో వస్తాయని చెప్పి. సో వన్స్ మొబైల్ యాప్ కూడా వచ్చాక మీరు అక్కడ కూడా చూడొచ్చు. ఎవరికి ఎక్కడ కన్వీనియంట్గా ఉంటే అక్కడ చూడొచ్చు. మీరందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతానని నమ్మకం ఉంది నాకు. సో ఎంతవరకు సపోర్ట్ చేస్తారు అనేది అది మీ ఇష్టం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.